హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామంది మన కస్టమర్లు అయితే మరి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అడిగారు కాబట్టి మరి కస్టమర్ల కోరిక మేరకు అయితే ఈరోజు అయితే మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. మరి ఈ ప్రాపర్టీ పైన ఎలాంటి కమిషన్ కానీ మరి బ్రోకరేజ్ అయితే చెల్లించిన అవసరం లేదు. ప్రాపర్టీకి వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. హైవే నుంచి కానీ మరి నియర్ బైలో డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్టయితే మంచి ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ హౌస్ చుట్టూ కూడా మరి సరౌండింగ్లో కూడా మనకు హౌసెస్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. నియర్లో వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టు మనకు విల్లా ప్రాజెక్టులు కూడా డెవలప్మెంట్కు ఇక్కడ ఏరియాలో అయితే డెవలప్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు, మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి బోరు అలాగే మున్సిపల్ వాటర్ కూడా ఈ ఏరియాలో అయితే అవైలబుల్లో ఉంది. మరి 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్లో కార్ పార్కింగ్ కానీ మరి పెద్ద కమర్షియల్ వెహికల్ పార్కింగ్ చేసుకోవాలంటే కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మనకు మెట్ల కింద కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు నార్త్ సైడ్ కూడా ఒక 2 ఫీట్ అయితే గల్లీ కూడా మరి వాష్ ప్రకారం కూడా ప్రొవైడ్ చేశారు. ఎంట్రెన్స్లో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మరి కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో మనకు గోడలకు కూడా మరి బిల్డర్ అయితే వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే చాలా నీట్గా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేశాడని చెప్పుకోవచ్చు. వాల్స్ చూసుకోవచ్చు, మనకైతే మంచి ఫినిషింగ్తో అయితే టైల్స్ అయితే ఇచ్చాడు. ఫ్లోరింగ్లో కూడా బయట కూడా మన పార్కింగ్లో మంచి గిర్నెట్ ఇచ్చి అయితే మనకు పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక ఇన్నోవా క్రిస్టా కానీ మరి స్కార్పియో కానీ చిన్న వెహికల్స్ పెట్టుకున్నా కూడా చాలా స్పేసెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్లో సింహద్వారం ఏదైతే ఉన్నదో, సింహద్వారం అనేది మరి ఇల్లుకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సింహద్వారానికి మనకు ఇండియన్ టేక్ వుడ్ తోటి మరి ప్రొవైడ్ చేసిన అయితే ఒక డోర్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఎంట్రన్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి హాల్. మరి హాల్ కూడా 4 మూలలు స్క్వేర్లో ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ మీరు ఇక్కడ పెట్టుకుంటే కూడా సోఫా సెట్స్ అలాగే చైర్స్ ఈ ఏరియాలో మీరు చేసుకున్నా కూడా టీవీ చూడడానికి అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది హాల్. మీరు అలాగే హాల్ను కూడా మీరు డైనింగ్ సెక్షన్లో కూడా యూజ్ చేసుకోవడానికైతే మనకు డోర్ అవకాశం అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఎంట్రన్స్లో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేసెస్గా అయితే ఉన్నది. చిల్డ్రన్స్ బెడ్రూము చాలా స్పేసెస్గా ఉంది. ఇది వచ్చేసి మరి కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో చాలా ఈజీగా ఇందులో వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి పైన కూడా చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ కానీ కింద వచ్చేసి మరి ఫ్లోరింగ్ విషయంలో మంచి క్వాలిటీతో ఉన్న హై ప్రైస్తోనైతే ఉన్న మన గిర్నెట్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మన పెయింట్స్ కూడా రాయల్ పెయింట్స్ ఇచ్చి కూడా ఇల్లుకు మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎంట్రన్స్లో మనకు పార్కింగ్ అలాగే పాటు ఓపెన్ కిచెన్ అనేది కూడా ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి దీనికి ఓపెన్ కిచెన్ అనేది కూడా ప్రొవైడ్ చేశాడు. ఓపెన్ కిచెన్ పక్కనే మరి వాస్తు ప్రకారం కూడా పూజ గది ప్రొవైడ్ చేశాడు. మీరు ఫ్యూచర్లో దీనికి కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేపించుకుంటే హౌస్ అనేది ఇంకా మంచి లుక్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. మరి ఓపెన్ కిచెన్ కూడా ట్రెండింగ్ నడుస్తుంది. మరి ఈశాన్యము మూలకు మనకు వాటరు అలాగే బోర్ ఉండాలి కాబట్టి ఈశాన్య మూలకైతే వాస్తు ప్రకారం సంపు బోర్ అయితే ఈశాన్య మూలకైతే ఇవ్వడం జరిగింది. మరి ఆగ్నేయంలో అయితే మనకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆగ్నేయంలో మరి కిచెన్ ఉండాలి కాబట్టి కిచెన్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్తో పాటు మరి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అయ్యే ముందు అయితే ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి అన్ని ఇళ్లలో లాగా మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వాలి కాబట్టి ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా పెద్దగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్గా అయితే ఇందులో మనకు ఒకటి వెస్టర్న్ మరి కామన్ వాష్రూమ్లో అయితే మనకు ఇండియన్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో మీరు ఎక్స్ట్రా మెటీరియల్ కానీ మరి సామాన్ కూడా పెట్టుకోవాలనుకుంటే స్టోరీ రూమ్ లాగా కూడా దీనికి పైన అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మరి ప్రాపర్టీ డీటెయిల్స్, ప్రాపర్టీ లొకేషన్ హైలైట్ చూసుకున్నట్టయితే డైమెన్షన్ చూస్తే మనకు 25x50 139 స్క్వేర్ యార్డ్, 25x50 139 గజాలు. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ చెప్పుకోవచ్చు. డైమెన్షన్ మంచిగా ఉండడం వల్ల మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ మరి హాల్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ప్రైస్ వచ్చేసి కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నాడు. దీనికి ప్రైస్ వచ్చేసి 72 lakhs 72 లక్షలు అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నాడు. 72 lakhs అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి లొకేషన్ చూసుకుంటే మనకు తొర్రూరులో వచ్చింది. ఈ తొర్రూరు అనేది మీకు 2 సైడ్ నుంచి వచ్చి రావడానికి అయితే అవకాశం ఉంది. ఒకటి ఇంజాపూర్ నుంచి అయితే లోపల నుంచి కూడా రావచ్చు, లేదంటే మీకు తుర్కే అంజల్ సాగర్ హైవే ఏదైతే ఉన్నదో సాగర్ హైవే నుంచి చూసుకుంటే మీకు ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ ఏరియా అయితే ఇప్పుడు టోటల్గా డెవలప్మెంట్ ఉంది. దీనిపైన మనము ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ తప్పకుండా అయితే ఫైనాన్స్ కూడా నెంబర్కి అయితే కాల్ చేయండి.
తక్కువ బడ్జెట్లో మరి ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ కావాలనుకున్న వాళ్ళైతే ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఏరియాలో ప్రాపర్టీ ఉండాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.